వెల్కమ్ టు SV6 న్యూస్. స్థానికంగా వస్తున్నటువంటి వార్తల్ని కులంకుశంగా వివరించేటువంటి ప్రయత్నం మనం వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తా అంశాలని మనం కులంకుశంగా చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా జర్నలిస్ట్ డైరీ దినపత్రికని మన SV6లో కులంకుశంగా వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ఇతర పత్రికల్ని కూడా మనము రోజు మార్నింగ్ వార్తల్లో ఈ యొక్క వార్తని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మరో స్థానిక పత్రిక అయినటువంటి జర్నలిస్ట్ డైరీ, అంటే ఈ జర్నలిస్ట్ డైరీని చూసుకున్నట్టయితే హార్మోజ్లో ఆంక్షలు ఉండరాదు, భారత నావికుల రక్షణే మాకు ముఖ్యం, ప్రధాని మోదీ. హార్మోజ్ ఆంక్షల తొలగింపు ప్రపంచానికి అత్యంత అవసరం. G7 సదస్సులో ట్రంప్తో ప్రధాని మోదీ కీలక భేటీ. పశ్చిమాసియాలో శాంతికి ట్రంప్ చేసిన కృషికి మోదీ ప్రశంసలు. అంటే భారత్ అమెరికాల మధ్య త్వరలోనే భారీ వాణిజ్య ఒప్పందం. మోదీ నాకు అత్యంత ఆప్తమిత్రుడు, చాలా గట్టి మనిషి అంటున్నటువంటి ట్రంప్ వ్యాఖ్యలు. నెక్స్ట్, అమెరికాలో భారత్ భారీ పెట్టుబడులు, సంతోషం వ్యక్తం చేసినటువంటి ట్రంప్. అంటే ఫ్రాన్స్లో జరుగుతున్నటువంటి G7 సదస్సులోని ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అయ్యారు. హార్మోజ్ జలసంధిలోని స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని కొనసాగించాల్సిన అవసరం ప్రస్తావించిన మోదీ ప్రపంచ సముద్రాల్లో సేవలందిస్తున్న భారతీయ నావికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఇదే సమయంలో ఇరు దేశాల మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదిరేటువంటి అవకాశాలపై ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తాం, ప్రభుత్వ స్కూళ్లను చిన్నచూపు చూడొద్దు, ప్రభుత్వ పాఠశాలలో చదవటం నామూషీ కాదు, ఆ భావన నుంచి అంతా బయటపడితే మంచిది. ఇక్కడే మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తాం. సర్కార్ బడుల నుంచే IAS IPSలు వచ్చారు. కుల వ్యవస్థ నిర్మూలనకే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు. గత ప్రభుత్వం వర్గానికి ఒక స్కూల్ పెట్టి కుల వ్యవస్థను ప్రోత్సహించింది. 2034 ఒలింపిక్స్కే లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ. మోసీ డ్రగ్స్ ముఠా లీడర్ కాదు, గొప్ప క్రీడాకారుడు. విద్యార్థుల కిట్లు, టెండర్లపై ఆరోపణలు అర్థరహితం. ఆరుట్లలో 15 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి. విద్య అనేది ఖర్చు కాదు, జీవిత మార్పులకు పెట్టుబడి అంటూ రేవంత్ రెడ్డి ప్రస్తావించినట్టుగా మనకి ఇక్కడ డిజిటల్ స్కూల్స్ని ప్రారంభించినటువంటి ఆ యొక్క సంఘటనలో ఈ యొక్క మాటలు అనడం జరిగిందని చెప్పేసి చూడొచ్చు. నెక్స్ట్, రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం, వారు ఆర్థికంగా ఎదగాలన్న దిశగా కృషి. పేదల సన్నబియ్యం తినాలి, రైతులు ఆర్థికంగా ఎదగాలి. సన్న రకాలను పండించే రైతు కమిషన్ సిఫారసు కేబినెట్ సబ్ కమిటీలో చర్చించినట్లు బట్టి విక్రమార్క వెల్లడి. నెక్స్ట్, సైబర్ నేరస్తులు పరాన్న జీవులను, అంటే ప్రజలను మోసగించేవారు సమాజానికి చేటు, అలాంటి వారు జైల్లో ఉండటమే కరెక్టు. సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు. నెక్స్ట్, బంగ్లాదేశ్లో భారీ రాముడి విగ్రహం ఏర్పాటు. ఇస్లామిక్ సంస్థల హెచ్చరికలో నిలిచినటువంటి నిర్మాణం. 15 కోట్లతో 81 అడుగుల భారీ విగ్రహ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని హిందూ సంఘాల డిమాండ్. ప్రధాని తారిక్ రహమాన్ వైఖరిపై తీవ్రమైనటువంటి నిరసనలు వెల్లువెత్తాయి. నెక్స్ట్, వరంగల్ పర్యటనలో పవన్ కళ్యాణ్. అనారోగ్యంతో ఉన్న అభిమాని పరామర్శ. వైద్య ఖర్చుల నిమిత్తం ₹1,00,000 ఆర్థిక సాయం. భద్రకాళి అమ్మవారి వెండి ప్రతిమ, తిరుమల వస్త్రాలపై అందజేత. అంటే వరంగల్లో పర్యటించినటువంటి పవన్ కళ్యాణ్ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. బుధవారం హనుమకొండ హనుమాన్ నగర్లోని బాలుడి ఇంటికి వెళ్ళి బాలుడితో కొద్దిసేపు ముచ్చటించారు. నిరంజన్ కుటుంబానికి పవన్ భరోసాని కూడా ఇచ్చారు అంటూ ఇక్కడ ప్రచురితమైంది. నెక్స్ట్, రాష్ట్రంలో సంక్షోభం లేదు, అంతా సంక్షోభమే. దండుపాలెం బ్యాచ్ రాష్ట్రాన్ని దోచుకుంటుంది. జిల్లాలో 3 మంత్రులు ఉన్న అభివృద్ధి సున్నా. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ మళ్ళీ సీఎం. సర్పై కార్యకర్తల అప్రమత్తంగా ఉండాల్సిందే. పాలేరు నియోజకవర్గ బూత్ కార్యకర్తల భేటీలో ఈ యొక్క పలు కీలక అంశాలని ప్రస్తావించినటువంటి కేటీఆర్. రాష్ట్రంలో సంక్షేమం ఎక్కడా లేదని, కూల్చివేతలు లేని అన్నీ కూల్చివేతలే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో రాక్షస పాలన సాగుతుందని ఆయన విమర్శించారు. దండుపాలెం ముఠాకి అధ్యక్షుడిగా, అంటే ఈ యొక్క దండుపాలెం ముఠాకి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ మంత్రులు ఆయన్ని మించిపోయారంటూ దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి ఈ యొక్క దండుపాలెం బ్యాచ్ ముఠా
అంటూ వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించి పాలేరు నియోజకవర్గం వెంకటగిరిలో బూత్ లెవెల్ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించారని అన్నారు. కేసీఆర్ మళ్ళీ రావాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారని, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళీ కేసీఆరే వస్తారని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నట్టుగా ఇక్కడ మనకి ప్రచురితమైంది. నెక్స్ట్ ఎలినినో ప్రభావంతో మళ్ళీ పెరిగినటువంటి ఉష్ణోగ్రత. మనకి గత 2 రోజులుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎలినినో ప్రభావం వలన మార్పులు ఎలా ఉంటుంది, ప్రకృతిలో జరిగేటువంటి మార్పులు ఎలా వస్తాయి అనేటువంటి దాని గురించి మనం చర్చించాం. ఇక్కడ నైరుతి ప్రవేశించిన కురియని చినుకులు, మరో వారం పాటు ఇదే పరిస్థితి ఉంటుందన్న ఐఎండీ. తెలంగాణలో 4 రోజుల పాటు తీవ్ర వడగాల్పులు, నైరుతి ఋతుపవనాలు విస్తరిస్తున్న బలంగానే వర్షపాతం, ఖరీఫ్ సీజన్పై ఎలినినో ప్రభావం, అప్రమత్తమైన కేంద్రం. 9-10 రాష్ట్రాల్లో అధికారులతో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్ష. వర్షపాతం తక్కువగా ఉన్న జిల్లాలో అవసర ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. నెక్స్ట్, పుల్వామా తరహాలో మరో దాడికి కుట్ర. ఢిల్లీ పోలీసుల చేతికి చిక్కిన 7 ఉగ్రవాదులు. రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలో పెట్టి సైనికులపై నిఘా. దేశ నెంబర్లపై ఓటీపీ విదేశాలకు అక్రమ రవాణా. పోలీసుల కలుగప్పేందుకు నగదు రూపంలోనే లావాదేవీలు చేస్తున్నటువంటి ఈ యొక్క కుట్ర జరుగుతుందని పాకిస్తాన్ గూఢచారి సంస్థ అయినటువంటి ఐఏఎస్ మద్దతుతో భారత్లో కార్యకలాపాలు సాగిస్తున్నటువంటి అంతర్జాతీయ ఉగ్ర ముఠాను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. ఇక్కడ నెక్స్ట్, నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా బస్సు ప్రయాణం. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. అంటే ఈ నెల 21న నిర్వహించే నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. విద్యార్థులు హాల్ టికెట్లు చూపించి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చని, ఈ రవాణా కోసం విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. బుధవారం మంత్రులు లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ మానకొండూరు మండలం తిమ్మాపూర్ నుంచి కరీంనగర్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందజేస్తున్నట్లుగా తెలియజేశారు. ఇక నెక్స్ట్, ఈ టెలిగ్రామ్ యాప్ నిషేధం అనేది బుర్ర తక్కువ పని. కేంద్రం తీరుపై మండిపడ్డ రాహుల్. కేజ్రీవాల్ పేపర్ లీకులను నిరోధించడంలో ప్రభుత్వం విఫలం. అయితే దొంగలను వదిలేసి బాధితులకు తలుపులకు తాళం వేస్తారా? లక్షలాది విద్యార్థుల నోట్స్, టెస్ట్ సిరీస్ల ఆటంకం. రేపు వాట్సాప్ను కూడా నిషేధిస్తారా? కేజ్రీవాల్ ప్రశ్న. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టుకి టెలిగ్రామ్. నెక్స్ట్, ఇక్కడ ఇందాక మనం హార్మోస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆంక్షలు ఉండరాదు. ఇక G7 సదస్సులో ట్రంప్, మోడీ కలిశారు. వారు ఏం మాట్లాడుకున్నారు అనేది ఫ్రాన్స్లో జరిగినటువంటి విషయాల గురించి చర్చించాం. అదే విషయం ఇక్కడ కులంకుషంగా రాయడం జరిగింది. నెక్స్ట్, మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తాం. అంటే ఇక్కడ డిజిటల్ స్కూల్స్లో ప్రారంభించడం అనేది జరుగుతుంది. పైలట్ ప్రాజెక్టుగా ఒక 4 పాఠశాలలో ప్రారంభించారు డిజిటల్ స్కూల్స్. మొత్తం 100 పాఠశాలలో ప్రారంభించాలని రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగా ఇక్కడ మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తామనేటువంటి టైటిల్తో ఇక్కడ ప్రచురితమైంది. నెక్స్ట్, రాష్ట్రంలో సంక్షోభం లేదు అనేది కేటీఆర్ వ్యాఖ్యలు చేసినట్టు. నెక్స్ట్, ఎల్నినో ప్రభావంతో మళ్ళీ పెరిగిన ఉష్ణోగ్రత అనేటువంటి అంశాలు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్, నిషేధాన్ని ఎత్తివేయండి. అసలు ఏం నిషేధం, ఎక్కడ ఏం నిషేధాన్ని అనేది ఇక్కడ చూసుకుంటే టెలిగ్రామ్పై నిషేధాన్ని ఎత్తివేయండి. అంటే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్పై పిటిషన్ అనేది వేయడం జరిగింది. ఎందుకంటే ఈ టెలిగ్రామ్ అంటే ఇక్కడ మనం చూడండి, దేశం నీట్ పరీక్ష నేపథ్యంలో దేశంలో టెలిగ్రామ్ సేవల్ని కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టెలిగ్రామ్ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది. దీనిపై ఈరోజు జస్టిస్ తేజస్ కరియా ఆధ్వర్యంలో బెంచ్ విచారణ జరపనుంది. వచ్చే ఆదివారం జూన్ 21 దేశవ్యాప్తంగా నీట్ యూజీసీ రీఎగ్జామ్ జరగనున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించి ఈ టెలిగ్రామ్ను ఆపివేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి పిటిషన్ వేసినట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్, సైనిక కమాండ్ పేరు నుంచి ఇండో పదాన్ని తొలగించినటువంటి అమెరికా. అంటే ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో భారత్ తమకు కీలకమైనటువంటి వ్యూహాత్మక భాగస్వామి అని ఒకప్పుడు చెప్పినటువంటి ఇక్కడ ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ తమకు కీలకమైనటువంటి వ్యూహాత్మక భాగస్వామి అని ఒకప్పుడు చెప్పిన అమెరికా ఇప్పుడు షాక్ ఇచ్చింది. అంటే సైనిక్ కమాండ్ పేరు నుంచి ఇండో పదాన్ని తొలగించినటువంటి అమెరికా అనేటువంటి దాన్ని చూస్తే ఈ G7 సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని ఇక్కడ మనకి ఈ
నరేంద్ర మోదీ మధ్య జరిగినటువంటి ద్వైపాక్షిక భేటీ జరిగిన వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది అని చెప్పేసి చూడొచ్చు. నెక్స్ట్, అమెరికా అధ్యక్ష భవనంపై భారీ ఉగ్రదాడికి కుట్ర. అంటే అమెరికా అధ్యక్ష భవనంపై భారీ ఉగ్రదాడికి కుట్ర పన్నారు అని చెప్పేసి ముందే పసిగట్టినటువంటి అడ్డుకున్న ఇంటెలిజెన్స్, అంటే దాడి జరగబోతుందని తెలుసుకున్నటువంటి ఇంటెలిజెన్స్ దాన్ని అడ్డుకోవడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్, జార్ఖండ్లో ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి తీవ్రంగా ఖండించినటువంటి బాబులాల్ మారండి. జార్ఖండ్లో ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై మంగళవారం అర్ధరాత్రి 12:36 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. దీనికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇక్కడ మనం చూడొచ్చు. అమెరికాలో రికార్డ్ అయింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు, అంటే ఇది ఇక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి సమీపంలో కారుతో పాటు బైక్పై వచ్చారు. కొంతమంది కొంత దూరంలోనే తమ వాహనాలని ఆపేసి ఆఫీస్ వద్దకు నడుచుకుంటూ వచ్చారు. వద్దకు రాగానే 2 పెట్రోల్ బాంబులు తీసి వాటిని వెలిగించి ఆ ఆర్ఎస్ఎస్ కార్యాలయం పైన వేసినట్టు మనం చూడొచ్చు. నెక్స్ట్, ఉత్తర కాశ్మీర్లో కుంభవృష్టి, అంటే ఈ పలు ఇండ్లు ధ్వంసం, సురక్షిత ప్రాంతాలకు తరలినటువంటి ప్రజలు. కుంభవృష్టి కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సేఫ్ ప్లేస్కి తరలించినట్టు ఇక్కడ మనం చూడొచ్చు. అదేవిధంగా ఈ వ్యవహారం ఇంకెంతకాలం కొనసాగుతుంది అంటూ సమాజ్వాద్ పార్టీ ఎస్పీలో భారీ చీలిక వస్తుందని ఉత్తరప్రదేశ్ మంత్రి ఓంప్రకాష్ రాజ్భర్ వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఈ వ్యవహారం ఇంకెంతకాలం సాగుతుందని ప్రశ్నించారు. బీజేపీ గతంలో అనేక పార్టీల్లో చీలికలు తెచ్చిందని ఆయన విమర్శించారు. ఉత్తరప్రదేశ్లో ఎస్పీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మీకు అన్నం పెట్టేవారినే భాషనే మీరు మాట్లాడతారా అని రాజ్భర్పై మండిపడ్డారు. ఈ యొక్క అంశాన్ని మనం ఇక్కడ ప్రచురించినట్టు మనం చూడొచ్చు. నెక్స్ట్, ఇంధన భద్రత, ఆహార భద్రత, ఇథనాల్ విధానంపై ఒక చర్చ జరగాలని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నట్టుగా డాక్టర్ కోల్హాల్ రామ్కిషోర్ గారు ఇక్కడ ఇంధన భద్రత గురించి, ఆహార భద్రత గురించి, ఇథనాల్ విధానంపై ఒక చర్చ జరగాలంటూ తన యొక్క ఆర్టికల్ని రాశారు. అదేవిధంగా మనకి దుమ్మాయిగూడలో బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ అభినయ్ 2026 కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా డివిజన్ కార్పొరేటర్ అధ్యక్షులు తోట నరేష్ పటేల్ ఆధ్వర్యంలో బుధవారం దమ్మాయిగూడ బాలాజీనగర్లోని పశు వైద్యశాల మరియు దాని పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. నెక్స్ట్, రైతుల భూములను ల్యాండ్ పుల్లింగ్ స్థలం కేటాయించండి. మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేసినటువంటి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్. నెక్స్ట్, సౌత్ కమలానగర్ కాలనీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపినటువంటి కాంగ్రెస్ నాయకుడు తుంగతుర్తి రవి. అదేవిధంగా భండౌనిగూడలోని గుంటి మల్లన్న విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్టాపన. ఈ మహోత్సవంలో పాల్గొని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి. నెక్స్ట్, ఇందిరమ్మ గృహాలతో పేదల సొంతింటి కళ సాకారం. మున్సిపల్ చైర్మన్ ఆగ్నూరు బసవేశ్వర్ గృహప్రవేశంలో పాల్గొన్న చైర్మన్. షాద్నగర్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందినటువంటి జ్యోతి శంకర్ దంపతులకు నూతనంగా నిర్వహించుకున్నటువంటి ఇందిరమ్మ గృహప్రవేశంలో ఈ కార్యక్రమం చేశారు. దానికి అక్కడ ఉన్నటువంటి గునూరు బసవేశ్వర్ హాజరయ్యారని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు కాలేదు అని చెప్పేసి ఇక్కడ మనకి బీఆర్ఎస్ నిర్వహించినటువంటి, ఇక్కడ చూడండి, కాంగ్రెస్ హామీలు అమలు కాలేదు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శ. షాద్నగర్లో బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నామోదు, ఓటర్ సమగ్ర సర్వే అవగాహన శిబిరం. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ సురభి వాణీదేవి. షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు అమలు కావడం లేదని చెప్పేసి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఇక్కడ మియాపూర్ డివిజన్లో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అరకపూడి గాంధీ. బీఆర్ఎస్ నాయకుల బంధువులను పరామర్శించినటువంటి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు బంధువులాలు. అదేవిధంగా వసుదేవ్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ప్రారంభించినటువంటి అరకపూడి గాంధీ. తర్వాత జేపీ దర్గా ప్రత్యేక పూజలు వచ్చినటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్కి ఘన స్వాగతం తెలిపారని చెప్పేసి మనం చూడొచ్చు. నెక్స్ట్, పేద విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో ఉచిత పుస్తకాల పంపిణీ కీలకం. సర్పంచ్ సంతోష్ రెడ్డి. నెక్స్ట్, ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో ఎమ్మెల్యే బాలునాయక్. పేదల సొంతింటి కళ సహకారంతో చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి బాలునాయక్ తెలిపారు. ఇక్కడ
నీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలి మున్సిపల్ చైర్మన్ అగ్నూరి బసవేశ్వర్. అంటే వేసవి అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఇంకా కూడా మనకి ఇక్కడ నీటి అంతరాయం జరుగుతుందని చెప్పేసి బసవేశ్వర్ తెలుపుతున్నారు. నెక్స్ట్ బెంది రవీందర్ రెడ్డి పల్లె విజయను పరామర్శించినటువంటి వై రవీందర్ యాదవ్. నెక్స్ట్ నడికూడ గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్, పక్షవాతం, ఫిట్స్, థైరాయిడ్, షుగర్ బాధితులకు ప్రత్యేక వైద్య సేవలు, గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య పరీక్షలు. అదేవిధంగా నెక్స్ట్ నాగోల్లో తెలంగాణ జనసమితి మహిళా కార్యాలయం ఘనంగా ప్రారంభించారు. పాల్గొన్నటువంటి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, ప్రొఫెసర్ లక్ష్మి. ఇక ఈ వార్తల్ని మనం జర్నలిస్ట్ డైరీలో చూసాం. ఇక దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క వార్తా విశ్లేషణ కార్యక్రమంలో ఎలా ఉంటే బాగుంటుంది, ఎలాంటి వార్తల్ని మనం చదివితే బాగుంటుంది, మీ యొక్క అభిప్రాయాల్ని కూడా తెలియజేయండి. అదేవిధంగా కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వాణిజ్య ప్రకటనలు కానీ లేదా మీ సలహా సూచనలు కూడా అందజేస్తే బాగుంటుందని, అదేవిధంగా మీ యొక్క ప్రకటనలతో పాటుగా మీ యొక్క సమస్యని ఆ వాట్సాప్ నెంబర్కి పంపించినట్లయితే అది వార్తా కథనంగా కూడా మేము ప్రచురించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ యొక్క సమస్యల్ని, మీ చుట్టూ జరుగుతున్నటువంటి సమస్యల్ని మీరే రిపోర్టర్కే పంపించాలి. అక్కడ జరిగేటువంటి అంశాన్ని విలేకరే రావాలి, విలేకరే రాయాలని కాకుండా మీరు మీ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి సమస్యలని చిత్రీకరించి దానిపై ఒక 4 అంశాలని అక్కడ ఏం జరిగింది, అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి అనేటువంటి అంశాన్ని మీరు ఈ కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు చేసినట్లయితే కనుక మీ యొక్క వార్తని, మీ యొక్క సమస్యని ప్రచురించి దాని యొక్క సమస్య పరిష్కారానికి కూడా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ SV6ని వీక్షిస్తూనే ఉండండి. సమగ్ర సమాచార వారధి అయినటువంటి SV6ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేస్తూ అదేవిధంగా కామెంట్ చేస్తూ మా యొక్క అభిప్రాయాల్ని కూడా మాకు తెలియజేస్తే మరిన్ని ఏదైనా తప్పిదాలు జరిగినా కానీ లేకుంటే ఏవైనా మార్పులు చేసుకోవాలన్నా కానీ తప్పకుండా మీరు చేసినటువంటి కామెంట్ ఆధారంగా మేము మా యొక్క మార్పును చేసుకొని SV6ని మరింత మంది ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ మీ యొక్క ప్రజల సమస్యలకి మేము పరిష్కార దిశగా ఉండేటువంటి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేటువంటి ఒక వారధిలాగా మేము పనిచేస్తామని చెప్పేస్తూ ధన్యవాదాలు. SV6 చూస్తూనే ఉండండి, సమగ్ర సమాచార వారధి.